ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరపుకు వచ్చిన ప్రియ సహోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరికి వారి కుటుంబ సభ్యులకు కూడా చింతపల్లి ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయచేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని పగటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతి బైబిల్ తరగతిలో కూడా మీరు కృప చూపారు. మీరు బట్టి ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతులు జరుగుతున్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా నాయన మీ కృప చూపి మీ నామహిమగా జరగడానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. నా గురించి ప్రార్థిస్తున్న ప్రతి వీడియోలు కూడా దీవించి మీ కృపలో భద్రపరచండి. ఈ సమయంలో వాక్య భాగంలో వెళ్తున్నాను. అపవిత్రమైన నా పెద్దలు కాల్చి పవిత్రపరిచి ప్రియమైన మీ బిడ్డలకు పరిశుద్ధమైన మీ లేఖనాలు అందించడానికి చిన్న పనిముట్టుగా నన్ను వాడుకొని మీ నామకు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. పర్లేదు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. గత వారంలో దేవుని ఎందుకు నమ్ముకోవాలి, దేవుని ఎందుకు నమ్మకూడదు అనేటువంటి విషయాల గురించి తెలియజేశాను. భౌతిక సంబంధించినటువంటి అవసరాల కొరకు దేవుని నమ్ముకో అవసరం లేదు. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన వర్షం కావాలి అని మనం ప్రార్థన చేయక్కర్లేదు. తగిన కాలం నుండి ఆయన ఇస్తున్నాడు వర్షం. లోక సంబంధమైనటువంటి అవసరాల కొరకు, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాల కొరకు దేవుడిని మనం అడగాల్సిన అవసరం లేదు. మనం అడగకుండానే మనకు అన్ని దేవుడు దయచేస్తున్నాడు. మనం దేని గురించి దేవుడిని అడగాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. పరిశుద్ధాత్మ వరం కొరకు దేవుని నమ్ముకోవాలి. ధర్మశాస్త్రం నుంచి విడుదల కొరకు దేవుని నమ్ముకోవాలి. ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్ముకోవాలి అనేటువంటి విషయాన్ని గత శుక్రవారం మీతో ముచ్చటించడం జరిగింది. అయితే ఈ దినాన్ని మన యొక్క పాఠ్యభాగంలో అంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఎందుకంటే కొంతమంది బుద్ధిహీనులు దేవుడు లేడు అని అంటున్నారు. వాళ్ళు నాస్తికులు అన్నారు. కీర్తన 14:1 ఆ మాట మనం చూస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు, వారు చెడిపోయి ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారండి? అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారులు చేయరు. మరి దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏమిటి? ఈవేళ కరెంట్ ఉందని ఉండటానికి ఆధారం ఉందా? కరెంట్ ఉందని ఆధారం ఏంటి? ఫ్యాన్ వెలుగుతుంది, లైట్ వెలుగుతుంది, మైక్ మాట్లాడుతుంది అంటే కరెంట్ ఉంది. అది దాని రూపం ఏంటో మనకు తెలియదు, దాని ఆకారం ఏంటో మనకు తెలియదు. ఎవరైనా చూసారు ఎప్పుడైనా? ఎవరైనా పట్టుకున్నారా కరెంట్ని? కరెంట్ని పట్టుకుంటే ఏమైపోతారు? కనుక దేవుడు కూడా అంతే. దేవుడు కనపడ్డు, అదృశ్యుడు. ఆయన ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మను సత్యంతోనూ. ఆత్మ కనపడుతుందా? మన శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. ఎలా వెళుతుందో కనపడుతుందా? కనపడదు. శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది. అది మన కంటికి కనపడదు. యోహాను సువార్త 1:18 ఏ నరుడు దేవుని చూడలేదు అని రాయబడ్డది. దేవుని చూసి బ్రతకడు అంటున్నాడు తిమోతి 1 పత్రిక 6:16. దేవుడి
ఎవరు చూడలేదు, చూడబోరు అన్నాడు. నిర్గమకాండంలో దేవుని చూచి బ్రతికిన నరుడు ఎవరు లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఎవరు కూడా ఆయన స్వరం కూడా వినలేదు అన్నాడు. ఆయన మాట్లాడుతూ వినలేదు ఎవరు కూడా. దేవుడు మాట్లాడుతూ వింటే ఏ నరుడు కూడా బ్రతకడు. మరి ఎవరండి సినాయి పర్వతం మీద మోషేతో మాట్లాడింది ఎవరు? దేవుని దూత. పొగలో కనబడింది ఎవరు? దేవుని దూత. పొగలో కనబడిన దేవుని దూత అని వ్రాయబడింది. కానీ దేవుడు మాత్రం ఎవరితో మనుషులతో మాట్లాడలేదు. మరి దేవుడు ఉన్నాడు అంటే ఆధారం ఏంటి? ఈ సృష్టి ఆధారం. రోమపత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషితమైంది. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము సృష్టిలో విశిష్టపరిచాడు. ఈ కలుగు నాకంటే కలిగింది సృష్టి, మృగాలు కలుగాకంటే కలిగినవి, ఆకాశ పక్షులు కలుగాకంటే కలిగినవి. వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ సృష్టి అంతా ఉంది కాబట్టి, ఈ సృష్టిని సృష్టించిన కర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది అంటున్నాడు. 9 మాసాలు అంతరిక్షంలో ఉండి నిన్నగాక మొన్న సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చింది. అంతరిక్షంలో ఎన్ని మాసాలు ఉంది? 9 మాసాలు. అంతరిక్షం చేసింది ఎవరు? దేవుడే. యోబు గ్రంథంలో 12వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే, మృగమాలు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవే మీకు బోధిస్తాయంటున్నాడు. వాటిని కలగజేసింది ఎవరు? కలుగు గాకంటే కలిగి. కనుక సృష్టి దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారంగా ఉంది. మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టాన్ని పూజిస్తున్నాడు. సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఉన్నారు. మరి సూర్యుడిని కలగజేసింది ఎవరు? ఆ దేవుడిని మర్చిపోతున్నారు. అర్థమవుతుందా? రెండవదిగా చూస్తే దేవుడు ఉన్నాడు అంటానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి క్రమబద్ధత ఆధారంగా ఉంది. పగలు రాత్రి ఏర్పడ్డ కారణం ఎవరు? దేవుడు. భూమిని తన చుట్టూ తాను తిరగమన్నాడు, సూర్యుని చుట్టూ తిరగమన్నాడు. సృష్టి అంతా దేవుడు చెప్పింది చేస్తున్నాయి. సముద్రాలు ఇసుక సరిహద్దుగా పెట్టాడు. ఆ ఇసుక దాటి వెళ్ళిపోతుంది సముద్రం. అమ్మా, ఇసుకను దాటి సముద్రం బయట వెళ్తుందా? ఎలా ఆపగలిగింది ఎవరు? ఇసుకను సరిహద్దుగా వేసిన నాకు మీరు జడవరా, భయపడరా అని అడుగుతున్నాడు. దేవుడు ఉన్నాడు. వర్షాకాలం తర్వాత శీతాకాలం, శీతాకాలం తర్వాత వేసవికాలం వరుసగా వస్తూ ఉంటాయి. వర్షాకాలం తర్వాత వేసవికాలం వచ్చేద్దా? వేసవికాలం తర్వాత శీతాకాలం వచ్చేద్దా? లేదు. ఏ ఋతువు ప్రకారంగా సంవత్సరానికి 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువులో ఏ ధరం ఉంది, ఏ పంట పండుతుంది, ఏ ఫలాలు పండుతాయి, అలాగా ఋతువు క్రమంలో ఉంది. దీన్ని క్రమపరిచింది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత వర్షం రావడానికి కారణం ఎవరు? దేవుడు. నీతిమంతుని మీద అనీతిమంతుని మీద ఆయన వర్షం కురిపిస్తాడు. ఆయన కురమంటే వర్షం కురుస్తుంది, ఆయన ఆగిపోమంటే వర్షం ఆగిపోతుంది. కనుక ఈ ప్రకృతి అంతటినీ కూడా, ఈ సృష్టి అంతని కూడా క్రమబద్ధీకరణ చేసి నడిపించేది ఎవరో? దేవుడు. కనుక సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. 148 కీర్తనలో సూర్యచంద్రులారా, నక్షత్రాలారా యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఈ సృష్టి అంతా ఎవరు సేవించాలి?
దేవుని సేవించాలి. దేవుని మాటకు లోబడి ఈ సృష్టి క్రమం జరుగుతుంది. అంచేత సృష్టి క్రమబద్ధతను బట్టి దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారం మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే దేవుడు ఉన్నాడు అంటే ఆధారము మానవుడే. మనం ఉన్నాం. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆదామును మట్టి నుంచి తీసి బొమ్మ చేసి జీవాయువు ఊదాడు. అతని గాఢంతగలు చేసి అతని పట్టడి ఎముకలో నుంచి ఎముక తీసి మాంసం తీసి స్త్రీని చేశాడు. మరి మూడో వ్యక్తి ఎలా వచ్చాడు? ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసినందువల్ల వాళ్ళు ఫలించారు, గర్భఫలం వచ్చింది. కనుక ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన వాడే. ఇక్కడి లోపల కులాలు నిర్మించుకున్నారు, మతాలు నిర్మించుకున్నారు, వాళ్ళ యొక్క విధి విధానాలు బట్టి ఆచార వ్యవహారాలు నిర్మించుకున్నారు. కానీ అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి వచ్చారు. ఆదాముకు తండ్రి అయిన దేవుడు, తండ్రి దేవుడు అని వ్రాయబడింది. కనుక మానవుని సృష్టించాడు దేవుడు. 139వ కీర్తనలో 13-14 వచనాల్లో నీవు నన్ను నిర్మించిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి అంటున్నాడు. నా తల్లి గర్భంలో నీవు నన్ను రూపొందించిన నాడు ఎలా వచ్చిందో, ఆడపిల్ల మగపిల్లడా తెలుసా? తెలియదు. ఎప్పుడు దేవుడు ఇచ్చాడో మనకే తెలియదు. నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు నింబే అంటున్నాడు. ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని ఎముకలండి, ఎన్ని నరాలు, ఎన్ని అవయవాలు! ఈ మన అంతరింద్రియాలను నిర్మించింది ఎవరో? మన బయటికి కనపడేటువంటి ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, మొక్కము ఇవే కాదు. ఈ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండె ఉంది, అన్నవాహిక ఉంది, ప్రేగులు ఉన్నాయి, పెద్దవి చిన్నవి. ఇవన్నీ నిర్మించింది ఎవరు? దేవుడు. మనం ఉన్నాం కాబట్టి మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేస్తున్నాడు అని వ్రాయబడ్డది. అందరికా కొందరికా? దేవుడిని నమ్మిన వాళ్ళకైనా, దేవుడిని నమ్మని వాళ్ళకి లేదా? భౌతిక సంబంధమైనటువంటి అవసరాలన్నీ దేవుడు అందరికీ సమకూరుస్తున్నాడు. అంటే వాటి గురించి మనం అడగాల్సిన పని లేదని గత శుక్రవారం పాఠంలో మనం చెప్పుకున్నాం. మనిషి కోతి నుంచి పుట్టాడని ఒక ఆయన అన్నాడు. అది రుజువు అవ్వలేదు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆదాము హవ్వల నుంచే వచ్చారు అని ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం, 21వ వచనం, 22వ వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదాము నుంచే మనుషులందరూ వచ్చారు. వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు. ఆ దేవుడు మనకు కనబడుతున్నాడా? ఆయన మనతో మాట్లాడుతున్నాడా? లేదు. మరి ఎవరు చూపించారు ఆయనంటే? ఆయన రొమ్మున ఉన్న ఆయన అద్వితీయ కుమారుడు యేసు ప్రభువే దేవుడిని మనకి చూపించాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు ఉన్నాడంటే ఆధారాలు ఏమిటి? వాటి సృష్టి, రెండోది సృష్టిలోని క్రమబద్ధత, మూడోది మానవుడు, నాలుగోది యేసుక్రీస్తే ఆధారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి పనులు నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు ఆయన, తండ్రి నీవు చేయటకు నాకు ఇచ్చిన పని అది సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అంటున్నాడు. ఎవరిచ్చారు పని? దేవుడు ఇచ్చాడు. ఎవరు నెరవేర్చిన పని? కుమారుడైన క్రీస్తు నెరవేర్చాడు. ఏంటి ఆ పని? సర్వలోక మానవ పాప పరిహారార్థం ఆయన శరీరాన్ని శిలువ మీద అర్పించటం, ఆయన
కొరకు దారిపోయటం, అది దేవుడు యేసు ప్రభువుకు అప్పగించినటువంటి పని. అంచేత మానవులను రక్షించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. పంపించిన వాడు ఆయన, పంపబడ్డవాడు ఈయన. పంపించిన వాడు ఒకడు ఉన్నాడు, పంపబడినవాడు ఒకడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఈయన కుమారుడు. అవునా? స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది. ఈ దినాల్లో చాలా మంది ఆయన ఈయన ఒకటే అంటున్నారు. పిలుపుతో యేసు ప్రభు చెప్పాడు మాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. తండ్రిని చూచాడు అంటే దగ్గర తండ్రిని చూచినట్టే అన్నాడు. అంటే కుమారుని యొక్క గుణ లక్షణాలు చూసి ఆ లక్షణాలు తండ్రికి ఉన్నాయి అనేటువంటి ఆలోచన కలిగి చూసినట్టే అన్నది, చూసేది అనలేదు. ఆ మాట పట్టుకుని ఆయన ఈయన ఒకటే అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ లేఖనాలు చెప్పి మాత్రం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడే దిగి రాలేదు, దేవుడే దిగొచ్చేసాడు, దేవుడే సిలువెక్కేశాడు, దేవుడే తన ప్రాణం పెట్టేశాడు అని కొంతమంది చెబుతున్నారు. అది లేఖనానుసారం కాదు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవునా? అందరూ కూడా మెలుగుగా ఉండి జాగ్రత్తగా వాక్యం ఉండండి. యేసుక్రీస్తు పుట్టాడు అంటారు కదా, ఆధారం ఏంటి? మన క్యాలెండర్ ఉంది. యుగము 2 భాగాలు అయిపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అన్నాడు. క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు పూర్వము, క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకము. అంటే యుగ పురుషుడు క్రీస్తు. యుగ పురుషుడు ఎవరండి? క్రీస్తు. మనం నోటు రాయాలన్నా, దస్తావేజులు రాయాలన్నా ముందు ఏం చేస్తారు? తారీఖు వేస్తారు, క్రీస్తు శకము అని రాస్తారు. అంటే దేవుడు ఉన్నాడంటే ఆధారం యేసుక్రీస్తు పుట్టాడు. మత్తయి సువార్త 6:9 యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు, తండ్రి అనే దేవుడు పరలోకం ఉన్నాడు. అంచేత మత్తయి సువార్త 6:9 యేసు ప్రభు ఏమంత ప్రార్థన చేస్తున్నారు? శిష్యులకి ప్రార్థన నేర్పించేటువంటి సమయం 6వ అధ్యాయం. శిష్యులు అడుగుతున్నారు ప్రార్థన చేయాలి అని. మీరు ప్రార్థన చేయండి. శిష్యులు అడిగిన సందర్భం కాదు ఇది. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. 5వ వచనం నుంచి, 6వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుంచి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు దేవుని బయలుపరిచాడు. ఎట్లాగా? ఆయన బోధ ద్వారా బయలుపరిచాడు. ఆయన బోధించాడు. ఆయన బోధ, తండ్రి దేవుడు నన్ను పంపించాడు, ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, ఆయన చేయమన్న పనులు నేను చేస్తున్నాను, నా అంతటా నేను మాట్లాడలేదు, నా అంతటా నేను ఏ పని చేయట్లేదు అని బోధించాడు. ఆయన బోధ ద్వారా దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. యేసు ప్రభు జీవితం ద్వారా దేవుడు ఉన్నాడు అని. ఆయన జీవించినప్పుడు ఏం చేశాడు? ప్రతినిత్యము ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. అవునండి. యేసుక్రీస్తు దేవుణ్ణి బయలుపరిచాడు. యేసుక్రీస్తు ఉన్నాడు కనుక దేవుడు ఉన్నాడు అంటానికి ఆయన ఆధారంగా ఉన్నాడు. ఆఖరిగా మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు, 40 మంది
వ్యక్తులు 1600 సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రచించారు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ చేసినప్పుడు ప్రవక్తల ద్వారా ఈ వాక్యం పలకపడలేదు. గ్రంథకర్తలు ఆయా కాలాల వాడు, ఆయా దేశాల వాడు. ఈ 40 మంది గ్రంథకర్తలు కూడా ఒక దేశానికి సంబంధించిన వారు కాదు, ఒక కాలానికి సంబంధించిన వారు కాదు, ఒక భాషకు సంబంధించిన వారు కాదు. అయినా సరే ఈ 40 మంది ఏకత్వం కనబడుతుంది. అక్కడ డివియేషన్ ఏమీ లేదు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు ప్రభు గురించే వ్రాయబడ్డది. అవునండి. అందరూ ఒకే దేశానికి, ఒకే భాషకి, ఒకే కాలానికి చెందినవారు కాదు. అయినప్పటికీ కూడా బైబిల్లో భేదాభిప్రాయాలు ఏమీ లేవు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వల్ల లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికి. అంతేంత ఏకత్వం ఉంది. 66 పుస్తకాల్లో కూడా యేసు ప్రభు కనబడుతూ ఉంటాడు. ప్రతి పుస్తకంలో ఉన్నాడు యేసు ప్రభు. ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారం. తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో 16-17 వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యొక్క శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇది ప్రతి లేఖనం కూడా. ఈ బైబిల్ దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారమైంది. దేవుడు ఉన్నాడంటే ఆధారాలు ఏంటి? 1 సృష్టి, 2 సృష్టిలో ఉన్న క్రమబద్ధత, 3వది మానవుడు, 4వది యేసుక్రీస్తు, 5వది బైబిల్. ఈ బైబిల్ గ్రంథము ఇది పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో అందరూ కూడా దీన్ని పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకున్నారు. అంచేత దీనిపైన పరిశుద్ధ గ్రంథం అని రాయబడ్డది. ఇది దైవ గ్రంథం, దేవుని యొక్క మాట. చూడండి, 40 మీద కూడా ఉంచండి పరిశుద్ధ గ్రంథం అని. ఇది రాకపోతే ప్రజలు ఒప్పుకుంటారా? దీంట్లో తప్పులుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అంతే. 66 పుస్తకాల్లో దేవుని గురించి చెప్పాడు, లోకం గురించి చెప్పాడు, తీర్పు గురించి చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు, నిత్య జీవం గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఇది ఎవరు రాశారండి? ఊహను బట్టి రాయబడ్డది కాదు. అంచేత ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని రచింపజేసింది దేవుడే అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. కనుక దేవుని గురించిన సత్యం ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకున్నాం. రేపు ఆదివారం మళ్ళీ అడుగుతాను దాసుని, దేవుడు ఉన్నాడంటే ఆధారం ఏంటి దాసు? ఒకటి చెప్పు, 5 చెప్పాను, 5లో 1 చెప్పు. దేవుడు ఉన్నాడంటే ఆధారం ఏంటి? ఏంటి? నువ్వు 100 మాటలు చెప్తే కుదరదు, చెప్పింది చెప్పాలి. సృష్టి 1, సృష్టి చెప్పండి, అందరూ చెప్పండి. సృష్టి. 2వది సృష్టిలో ఉన్నటువంటి క్రమబద్ధత. అంటే వర్షాకాలం తర్వాత శీతాకాలం, శీతాకాలం తర్వాత వేసవికాలం, ఇలా వస్తున్నాయి. రాత్రి అయిన తర్వాత పగలు, పగలైన తర్వాత రాత్రి, ఇలా క్రమంగా నడవడానికి కారణాలు అవునా? 3వది మానవుడు ఉన్నాడు. మనం సృష్టించింది ఆయనే. అంచేత ఆయనే మన సృష్టికర్త. మనం ఉన్నామంటే దేవుడు ఉన్నాడనేటువంటి ఆధారం. 4వది యేసుక్రీస్తు మానవుడు రక్షించడానికి
దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన చెప్పాడు, ఆయన బోధ, పరలోకమున్న తండ్రి నన్ను పంపించాడు, నేను తండ్రి మాటలే చెప్తున్నాను, నేను తండ్రి పనులే చేస్తున్నాను. 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు వారు బాధకులతో కలిసి కూర్చుని మాట్లాడుతుంటే 2 రోజులు ప్రయాణం అయిపోతున్నారు, 3వ రోజు ప్రయాణం. అప్పుడు చూసుకున్నారంట యోసేపు మర్యాద, యేసు ప్రభు వారు కూడా లేడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ శాస్త్రులు పరిచయంతో మాట్లాడుతున్నాడు యెరూషలేము దేవాలయంలో. ఇదిగో నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నలో నీ కోసం వెతుకుతున్నారంటే ఎవరన్నా తండ్రి, ఎవరన్నా తల్లి, ఎవరన్నా అన్నదమ్ములు, పరలోకమందున దేవుని చిత్తాన్ని బట్టి జీవించే వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు అని చెప్పి ఆ వాళ్ళతో ఏమన్నాడంటే, నా తండ్రి పనుల మీద నేను ఉండాలన్న సంగతి నీకు తెలియదు అన్నాడు. 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పనులు అన్నాడు. అంటే ఆ తండ్రి ఎవరు? దేవుడు. అందుని బట్టి యేసు ప్రభువుని బట్టి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆధారం మనకి కనిపిస్తుంది. ఆఖరిగా ఈ పరిశుద్ధ గ్రంథం ఆధారం 40 మంది వ్యక్తులు 1600 సంవత్సరాల్లో ఈ గ్రంథాన్ని రచించారు. ఈ 40 మంది ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక్క భాషకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక ప్రాంతానికి, ఒక జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇందులో పశువులు కాకుండా ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, తెలివి లేని వాళ్ళు ఉన్నారు. 40 మంది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఈ గ్రంథము రచించబడ్డది. అంచేత దేవుడు ఉన్నాడు అంటే బైబిల్ ఆధారం. 5 ఆధారాలు చెప్పాను. ఆధారం లేకుండా ఏది జరగదు. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేకుండా ఏదైనా జరుగుతుందా? జరగదు. అలాగే దేవుని గురించి ఆధారం 5 విషయాలు మీకు చెప్పాను. మీరు గుర్తుంచుకోండి, మనసులో ఉంచుకొని అలాగే మళ్ళీ రేపు అడిగినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తుంటున్నాం. ఇంత పర్యంతము నాయన మీరు ఉన్నారనడానికి ఆధారాలు 5 విషయాలు బిడ్డలతో ముచ్చటించడం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నిన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఈ అవసరత కొరకు మీ సన్నిధిలో ప్రార్థన కోరుతున్నారు వారి అవసరాన్ని కూడా మీరు తీర్చండి. మీకు ఏం కావాలో నాకు తెలుసు. మొదట నా నీతి మీద రాజ్యాన్ని వెతకండి, పిరపవన్నీ ఇస్తారని మీరు సెలవిచ్చారు. నాయన భౌతిక సంబంధమైన విషయాల గురించి మిమ్మల్ని మేము అడగక్కర్లేదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థించాలని గత వారం నాయన తెలియచేశాను బిడ్డలతో. కానీ ఇంకా బిడ్డలకి సంపూర్తి అవగాహన కాలేదు. అంచేత భౌతికమైనటువంటి అవసరాల గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేయడం మేలు అనేటువంటి విషయం బిడ్డలు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంత పర్యంతం మీ తరగతిలో నాయన మీరు నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రిలో నాయన మరి మరణం అనే పడకలు పెడుతున్నాము. ఆలస్యం మా శరీరాలు కావాల్సిన విశ్రాంతి దయచేయండి. దుష్టుడు సాతాను ఈ రీతిగా ముట్టడం మీకు ఆపదలిచ్చి మీ చిత్త మధ్య వేకునే సృష్టితో పాటు లేచి మేము స్తుతించి గణపతి భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.